న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కావలి పట్టణం 19వ వార్డుకు చెందిన టీడీపీ కుటుంబ సభ్యుడు షేక్ గౌస్ బాషా అకాల మరణం చెందాడు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి 19వ వార్డులోని వారి నివాసానికి వెళ్లి గౌస్ బాషా పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దేశభక్తి ఉత్సాహంతో కలకలలాడింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి స్వాతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పేలా విశాఖలో ర్యాలీ నిర్వహించారు. త్రివర్ణ పతాకాలు చేతబూని దేశభక్తి నినాదాలతో వీధుల్లో చేసిన ఈ ర్యాలీ మన దేశ ప్రయాణానికి గొప్ప నివాళిగా నిలిచింది. రాయచోటి డివిజన్ లో నమోదైన వర్షపాతం వివరాలను డివైఎస్ఓ మునినాయక్ వెల్లడించారు. కలకడలో 40.8 మిల్లీమీటర్లు, కేవీపల్లిలో 41.4 మిల్లీమీటర్లు, పీడర్లో 51.0 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. గొర్రంకొండలో 15.8 మిల్లీమీటర్లు, రాయచోటిలో 3.4 మిల్లీమీటర్లు, సంబేపల్లిలో 2.0 మిల్లీమీటర్లు, లక్కిరెడ్డిపల్లిలో 0.6 మిల్లీమీటర్లు, గాలివీడు, చిన్నమండెం, రామపురంలో స్వల్పంగా వర్షపాతం నమోదైంది. ఘంటసాల గ్రామంలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారిపై నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. దీనితో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై ఎక్కడ గోతులున్నాయో తెలియక వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ వెంటనే స్పందించి వర్షపు నీరు నిలిచిపోకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గీతా కార్మికుల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తోట్లవల్లూరు గ్రామంలో తెలిపారు. అక్కడి గీతా కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల్లో 10% కల్లు గీతా కార్మికులకు కేటాయించడం ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పలాసలోని సవర గోవిందాపురంలో ఉన్న స్వయంభూలింగేశ్వర ఆలయం 500 ఏళ్ల నాటిదని స్థల పురాణం చెప్తోంది. ఈ ప్రాంతాన్ని పాలించిన తార్లకోట రాజు కలలో మహాశివుడు ప్రత్యక్షమై సమీప కొండల్లో తాను స్వయంభుగా వెలిసినట్లు చెప్పి అంతర్ధానమయ్యారని కథనం. రాజు తన పరివారంతో వెళ్లి చూడగా లింగాకృతిలో ఉన్న కొండను చూసి పండితులతో ప్రత్యేక పూజలు చేయించారని తెలుస్తోంది. ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ఈ ఆలయాన్ని కార్తీక మాసంలో భక్తులు దర్శించుకుంటారు. మాడుగుల పంచాయతీ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ వార్డుల వారీగా ప్రజల వద్దకు వెళ్తోంది. దీనిలో భాగంగా జిల్లా సంయుక్త కార్యదర్శి రొబ్బా మహేష్ ఆధ్వర్యంలో జన సైనికులు 14వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని విద్యుత్, మంచినీరు, డ్రైనేజ్ వంటి ఇబ్బందులను నమోదు చేసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఆస్పరిలో గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువులు, కుంటలు నిండుతున్నాయి. కురిసిన కుండపోత వర్షానికి కంది, మిర్చి పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 50,000 రూపాయల పెట్టుబడి పెట్టినా తమ పంటలు చేతికొచ్చే సమయంలో ఇలా దెబ్బతినడంతో తీవ్ర నష్టపోతున్నామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల రాష్ట్రం వెనుకబడిందని సీఎం చంద్రబాబు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. జరుగుమల్లి మండలంలో అన్నదాత సుఖీభావ కృతజ్ఞత ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. 15 ఏళ్ల తర్వాత ట్రాక్టర్ నడిపిన అనుభవాన్ని ఆయన ఈ సందర్భంగా నెమరవేసుకున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం బోనమంద గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు గత 25 రోజులుగా తిష్ట వేసింది. ఈ ఏనుగు వల్ల స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మామిడి, వరి, టమాటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, రాత్రి వేళల్లో చెరువు వద్దకు వచ్చి గింకారాలు చేస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.